బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కాకాణిని కస్టడీలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా, ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులోనే కాకాణిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో న్యాయవాది సమక్షంలో విచారణ జరగనుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలో తీసుకున్నపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాకాణిని కస్టడీలో తీసుకున్నట్లు ఆ కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ మాగుంట సంబంధించినటువంటి మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు కూడా గతంలో ఆ నిందితుడిగా ఉన్నారు. అనేక కేసుల మీద ఈరోజు సిట్ డీఎస్పీ రామాంజనేయుల ఆధ్వర్యంలో న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద అప్డేట్ ఏంటి? రహీం కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇది రెండవసారి పోలీసులు కస్టడీ తీసుకోవడం జరిగింది. గతంలో ఒకసారి కస్టడీకి తీసుకొని 3 రోజులు విచారించారు. అయితే ఈ 3 రోజుల్లో కూడా ఎలాంటి విషయాలు వెల్లడించలేదని చెప్పి గతంలోనే మళ్ళీ రెండవసారి పోలీసు కస్టడీ ఇవ్వమని చెప్పి కోర్టుని అభ్యర్థించగా తిరస్కరించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సర్వేపల్లి రిజర్వాయర్ పరిధిలో ఉండే ఈ గ్రావెల్ ని, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించాడని చెప్పి మరో కేసు నమోదైంది. దీనిపైన ఈ రోజు సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ రోజు రేపు అంటే పోలీసులు వారం రోజులు పోలీసు కస్టడీ అడిగారు. అయితే కోర్టు మాత్రం గతంలో ఇచ్చాం కదా 3 రోజుల కస్టడీ అని చెప్పి ఈసారి కేవలం 2 రోజులు మాత్రమే పోలీసు కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు తొలి రోజు ఉదయం 8 గంటలకి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకుని కృష్ణపట్నం పోలీస్ ఏరియా, ఆ ఏరియాలో అంటే చాలా ప్రశాంతమైన ఏరియా, అక్కడ ఆ ఏరియాలో కాకాణి గోవర్ధన్ విచారిస్తున్నారు. ఈ రోజు మరియు రేపు ఈ 2 రోజులు పోలీసు కస్టడీలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉంటారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే దాదాపు 10 కేసులు పైగా నమోదయ్యని చెప్పుకోవచ్చు. అందులో చాలా స్ట్రాంగ్ అయిన కేసు ఏంటంటే పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడు, అక్రమ మైనింగ్ పాల్పడి దాదాపు 200 కోట్లు కొల్లగొట్టాడు అని చెప్పి కేసులు ఉన్నాయి. దానికి తోడు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాదాపు 1000 కోట్లు సంపాదించి విదేశాలలో దాచిపెట్టాడని చెప్పి మరొక కేసు ఉంది. అంటే దానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్స్, నకిలీ స్టాంప్ పేపర్స్ ఇలా చాలా సృష్టించి అప్పట్లో రచ్చరచ్చ చేశాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. దీనిపైన కూడా కేసు నమోదైంది. ఇది కూడా రేపో మాపో మళ్ళీ హీరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి జైల్లోకి వెళ్ళి 30 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఇప్పట్లో ఈ కాకాణి పైన ఇప్పుడు కేసు పైన కేసు నమోదవుతుంది. దీన్ని బట్టి చూస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా మరో 3 నుంచి 4 నెలలు జైల్లో ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సోమిరెడ్డి యొక్క ఫోటోస్ మార్చింగ్ చేసి, అంటే చాలా అసభ్యకరంగా అటు హిజ్రాలు కావచ్చు, లేకపోతే కొన్ని జంతువులు కావచ్చు, కొన్ని పక్షులు కావచ్చు, కొన్ని జంతువులు, ఇలాంటి ఫోటోలు సోమిరెడ్డి మెడ వరకు కట్ చేసి ఆ ఫోటోలు కాకాణి గోవర్ధన్ రెడ్డి అటాచ్ చేసి స్వయంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి నెంబర్ తోనే వాటిని ఇటు వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు అన్నిటినీ ఫార్వర్డ్ చేశారు. అంటే అంత అసభ్యకరమైన పోస్టులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పోస్ట్ చేస్తే దీనిపైన ఇప్పుడు కేసు నమోదైంది. ఇప్పుడు ఈ సిఐడి వాళ్ళు విచారించేది కూడా ముఖ్యంగా దీని గురించే విచారిస్తున్నారు. అలాగే సర్వేపల్లి రిజర్వాయర్ ఏరియాలో కూడా భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి ఇటు ముఖ్యంగా ఎంపీ సంతకాన్ని ఏకంగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేసి వేల రూపాయలు, అంటే కోట్ల రూపాయలు, దాదాపు 150 కోట్ల వరకు ఫోర్జరీ చేశాడని చెప్పి, ఫోర్జరీ చేసి ఈ విధంగా సంపాదించాడని చెప్పి కేసు తీవ్రంగా నమోదైంది. దీనిపైన కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు ఏరియాలో ఒక టోల్ గేట్ స్వయంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏర్పాటు చేసి, అంటే ఆయన ముఖ్య అనుచరులు ఒక టోల్ గేట్, అంటే ప్రైవేట్ టోల్ గేట్ సొంతంగా వీళ్ళు ఏర్పాటు చేసి, అంటే కృష్ణపట్నం పోర్టుకి ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో లారీలు పోతుంటాయి. అందుకని ఆ టోల్ గేట్ స్వయంగా వీళ్ళే ఏర్పాటు చేసి ఈ అక్రమ వసూలుకు పాల్పడి దాదాపు 40 కోట్ల పైన వసూలు చేశారని చెప్పి కూడా కేసు నమోదైంది. దీనిపైన కూడా తీవ్ర స్థాయిలో విచారిస్తున్నారు. అదేవిధంగా ఈ మైనింగ్ కి సంబంధించి పేలుడు పదార్థాలు కూడా కాకాణి గోవర్ధన్ దగ్గర దొరికాయని, ఇవి ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ రాష్ట్రం నుంచి తెచ్చారు, దీనికి ఎవరున్నారని చెప్పి కూడా కాకాణి పైన అభియోగాలు ఉన్నాయి. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అయితే ఈ అక్రమ మైనింగ్ కి సంబంధించి మొత్తం 8 మంది మీద కేసులు నమోదైతే 7 మందికి బెయిల్ వచ్చింది. కేవలం
మాత్రం బెయిల్ రాలేదు. ఈ కాకాని బెయిల్ పిటిషన్ ఇందులో కోర్టులో నడుస్తున్నా గానీ ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. దీని మీద బెయిల్ పిటిషన్ నడుస్తున్నా గానీ మరొక కేసు ఇటు ఎంపీ సంతకం ఫోర్జరీ చేశాడని చెప్పి కేసు నమోదైంది. దాని మీద అది క్లియర్ అవుతుందనగానే ఇటు సోమిరెడ్డి 1000 కోట్లు అక్రమంగా సంపాదించాడు అని చెప్పి నకిలీ డాక్యుమెంట్స్, నకిలీ స్టాంప్ పేపర్స్ లాంటి తయారు చేసిన చెప్పి మరో కేసు నమోదైంది. దాని మీద వాదన జరుగుతుండగా ఇటు సోషల్ మీడియాలో సోమిరెడ్డి ఫోటోలు మార్పింగ్ చేసి కట్ చేసి కొన్ని రకరకాల అసభ్యకరమైన పోస్టులు పెట్టని చెప్పి మరో కేసు నమోదైంది. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 10 నుంచి 13 కేసులు నమోదయ్యాయి. కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉండి ఈ కేసులన్నీ కానీ ఒకసారి కానీ పరిశీలిస్తే ఈ యొక్క వైసీపీ ముఖ్య నాయకుడైన వల్లభనేని వంశీ ఏ విధంగా అయితే దాదాపు 150 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు, ఆ విధంగా కాకాని గోవర్ధన్ కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. ఇంకా ఎక్కువ రోజులు కూడా కాకాని అంటే దాదాపు ఈ కేసులన్నీ కానీ పరిశీలిస్తే కేసుకు ఒక 20 డేస్ లెక్క తీసుకున్నా కానీ దాదాపు 4 నుంచి 6 నెలల వరకు కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో ఉంచే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు పోలీసులు ఉదయం 8 గంటల నుంచి లాయర్ సమక్షంలో ఇటు కృష్ణపట్నం పోర్ట్ ఏరియాలో కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈ రోజు పూర్తయిన తర్వాత రేపు కూడా విచారిస్తారు. రేపు కూడా సరైన సమాధానం రాకపోతే మళ్ళీ మరొక 2 లేదా 3 రోజులు పోలీసు కస్టడీ కోరుతామని చెప్పి కూడా ఇటు మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు ఒక క్లారిటీ అయితే వస్తా ఉంది. సోమిరెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. కాకాని గోవర్ధన్ చేసిన పాపాలు అలాంటివి తనను తన భార్యని తన బిడ్డని మానసికంగా ఎంతో వేధించి సోషల్ మీడియాలో ఈ యొక్క అసభ్యకరమైన పోస్టులు పెట్టి తమను నిద్రలేని రాత్రులు గడిపేటట్టు చేశాడని ఆ పాపం పండే ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళారని చెప్పి సోమిరెడ్డి నిన్న ఈ రోజు కూడా ఇటు మీడియాలో ఆరోపణలు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంత దారుణమైన వ్యక్తి అంటే 1000 కోట్లు సంపాదించి ఇతర దేశాలలో తన పేరు మీద తన భార్య పేరు మీద బ్యాంకులో దాచిపెట్టానని చెప్పి అసభ్య ప్రచారం చేశాడని ఏకంగా సంబంధించిన నకిలీ ఈ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, స్టాంప్ పేపర్స్ కావచ్చు, ఈ యొక్క మొత్తం బాండ్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కాకాని గోవర్ధన్ రెడ్డి సృష్టించాడని, కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరూ కూడా జైలు జీవితం గడిపి బయటకు వచ్చారని, కొద్దిమంది జైల్లో ఉన్నారని, కానీ కాకాని మాత్రం హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుని హాయిగా తిరుగుతున్నాడని, ఎట్టికేళ్లకు చేసిన పాపం పండి ఈ రోజు జైలు జీవితం గడుపుతున్నాడని చెప్పి సోమిరెడ్డి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్ రెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.